గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను సంగప్ప. ఈరోజు పత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన వార్త చూసినట్టయితే నిన్న సీఎం కేసీఆర్ సుదీర్ఘంగా దాదాపు 8 గంటల పాటు అన్ని జిల్లాల కలెక్టర్లతో రివ్యూ నిర్వహించారు రాష్ట్ర అభివృద్ధి ప్రణాళికపై. తర్వాత అన్ని జిల్లాల్లో కూడా 10 ఏళ్లకు సరిపోయేటువంటి ప్లాన్ చేయాలి, 10 ఏళ్లను దృష్టిలో పెట్టుకొని మీరు అభివృద్ధి ప్లాన్ చేయాలని చెప్పి సీఎం కేసీఆర్ కలెక్టర్లందరికీ సూచించారు. ముఖ్యంగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థని పరిపుష్టం చేయాలి, కులవృత్తులకు ఊతమిచ్చే విధంగా మన ప్లాన్ ఉండాలని చెప్పి సీఎం చెప్పారు. తర్వాత ఆయన కొత్తగా తీసుకున్న నిర్ణయం ఒకటి ఏంటంటే, ఇప్పుడు కుటుంబంలో ఇప్పటివరకు ఒకరికి మాత్రమే పెన్షన్ ఇస్తున్నారు. అది సెకండ్ పెన్షన్ ఆసరా కావచ్చు, లేకపోతే ఇతర కళ్ళు గీత, లేకపోతే చేనేత ఇలాంటి పెన్షన్ ఇది కూడా ఇవ్వట్లేదు. సో ఇప్పటి నుంచి ఒకే కుటుంబంలో అవసరమైతే ఇద్దరికి కూడా పెన్షన్ ఇవ్వండి అని చెప్పి నిన్న సీఎం చెప్పారు. ఆ వార్తను అన్ని పత్రికలు కూడా నేను బ్యానర్గా తీసుకున్నాయి. ఆ తర్వాత రెండో వార్త చూసినట్టయితే నిన్న మంత్రి హరీష్ రావు ఏమో మహబూబ్నగర్లో పర్యటించారు. తర్వాత తుమ్మల నాగేశ్వరరావు, ఈటెల రాజేందర్ కరీంనగర్లో పర్యటించారు. ఇద్దరు కూడా రాష్ట్రంలో అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంటే ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయని చెప్పి మంత్రులు ప్రతిపక్షాల మీద ఫైర్ అయ్యారు. ముఖ్యంగా కల్వకుర్తి ఎత్తిపోతల పథకాన్ని గురించి పదే మాట్లాడేటువంటి కాంగ్రెస్ నాయకులు తమ హయాంలో వదిలేసి ఇప్పుడు మేము చేస్తుంటే అడ్డుకుంటున్నారు. ఆ పాపం కల్వకుర్తి ఎత్తిపోతల పథకం తర్వాత భీమా అన్ని ఆగిపోవడానికి లేట్ కావడానికి కాంగ్రెస్ పాపం అని చెప్పి హరీష్ రావు అన్నారు. ఆ వార్తను కూడా పత్రికలు రెండవ వార్తగా తీసుకున్నాయి. ఇక మూడో వార్త చూసినట్టయితే తమిళనాడుకు సంబంధించినటువంటి బ్రేకింగ్ న్యూస్ అది. తమిళ పీఠంపై ఇక శశికళ కూర్చోబోతున్నారు. ఇక నుంచి తమిళనాడు సీఎం శశికళ కాబోతున్నారు. నిన్న జరిగినటువంటి అన్నాడీఎంకే శాసన సభాపక్ష సమావేశంలో ఆమెని ఎల్పీ లీడర్గా సభాపక్షం ఎన్నుకుంది. దానికి సంబంధించినటువంటి వార్తను అన్ని పత్రికలు కూడా తీసుకున్నాయి. 7 లేదా 9వ తేదీన ఆమె సీఎంగా ప్రమాణ స్వీకారం చేసేటువంటి అవకాశం ఉంది. ఆ వార్త కూడా ఒకటి ప్రధానంగా ఉంది. ఇక మూడో వార్త చూసినట్టయితే నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ యూపీలో పర్యటించారు. యూపీ ఎన్నికల ప్రచారంలో మాట్లాడారు. యూపీలో బీజేపీని గెలుస్తుందని చెప్పి ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఎస్పీ కూటమి గాలి కొట్టుకోబోతుంది. ఎస్పీకి ఇప్పుడు ఏ చిన్న సపోర్ట్ దొరికిన దాన్ని పట్టుకునే ప్రయత్నం చేస్తుంది. అందుకే అందులో భాగంగానే కాంగ్రెస్ని సపోర్ట్ తీసుకుంది. అది దానికి పెద్ద ఏం లేదు, చిన్న చీపురు పుల్ల లాంటిదని చెప్పి నిన్న ప్రధాని అన్నారు. ఆ వార్త కూడా ఇంకో పొలిటికల్ న్యూస్ బ్యానర్ ఉంది. ఆ తర్వాత ఇంటర్నేషనల్ న్యూస్లో ట్రంప్కి సంబంధించినటువంటి వార్త రోజు వస్తూనే ఉన్నాయి, రోజు కంటిన్యూ అవుతున్నాయి. ఈరోజు కూడా ట్రంప్కి సంబంధించినటువంటి ఇంకో బ్యానర్ ఉంది. ఇంతకుముందు ట్రంప్ 7 ముస్లిం దేశాలకు సంబంధించినటువంటి వాళ్ళని అమెరికాలో అనుమతించకూడదు అన్నట్టు అని ఆయన తీసుకున్నటువంటి జీవో పైన ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి కోర్టు స్టే విధించింది. ఆ కోర్టు స్టేని తొలగించాలని చెప్పి నిన్న ఆయన అప్పీల్స్ కోర్టుకు వెళ్ళారు. ఇంతకుముందు అయితే నిన్న అప్పీల్స్ కోర్టు కూడా ట్రంప్కు ఎదురు దెబ్బని చూపించింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా దానిపైన స్టే ఎత్తేసేది లేదు. ఆ ఉత్తర్వు, ఆ జీవో అమలు కాకూడదని చెప్పి నిన్న అప్పీల్స్ కోర్టు కూడా చెప్పింది. ఆ వార్త కూడా ప్రధానంగా ఉంది. ఇంకా అమెరికాలో ట్రంప్కు వ్యతిరేకంగా నిరసనలు, ఆందోళనలు జరుగుతూనే ఉన్నాయి. డైరెక్ట్గా ఇక మాకు అధ్యక్షుడే వద్దు, అభిశంసించి తొలగించాలని చెప్పి అక్కడ ఉన్న ప్రజలు ఆందోళనలో డిమాండ్ చేస్తున్నారు. ఆ వార్త కూడా ప్రధానంగా ఉంది. ఇవి ముఖ్యంగా ఉన్నటువంటి వార్తలు. నిన్న సుదీర్ఘంగా జరిగినటువంటి కలెక్టర్ల మీటింగ్లో సీఎం అభివృద్ధి కోసం చేసినటువంటి ప్రణాళికలు, తర్వాత ఈ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, తర్వాత కులవృత్తులపైన ప్రధానంగా దృష్టి పెట్టారు. ఆ అంశంపైన సీఎం తీసుకుంటున్న నిర్ణయాలపైన మాట్లాడదాం. మనతో చర్చలో సిపిఎం నుంచి ఇంతకుముందు ఎల్పీ లీడర్గా ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి గారు, తర్వాత టీఆర్ఎస్ నుంచి మండలిలో చీఫ్ విప్ పాతూరి సుధాకర్ రెడ్డి గారు మనతో ఉన్నారు. రంగారెడ్డి గారు, నిన్నటి మీటింగ్లో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ గురించి, తర్వాత కులవృత్తుల గురించి ప్రధానంగా సీఎం కలెక్టర్లు దిశానిర్దేశం చేశారు. అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ ప్రణాళికని, ఈ అభివృద్ధి ప్లాన్ని మీరు ఎట్లా చూస్తారు? ముఖ్యమంత్రి గారు అప్పుడప్పుడు కలెక్టర్ల సమావేశం జరిపి గ్రామీణ అభివృద్ధి ముఖ్యం, తర్వాత రైతాంగాన్ని ఆదుకునే విషయంలో, గ్రామీణ ప్రజల్ని, చేతి వృత్తుదాల్ని ఆదుకునేటువంటి విషయంలో మా ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుంది అని చెప్పేసి చెప్తూ వస్తున్నారు. కానీ వాస్తవంగా చూసినట్టయితే ఈ 31 మాసాల పాలనలో ఇవాళ స్థానిక సంస్థలన్నీ కూడా నిర్వీర్యం అయిపోతున్నాయి. స్థానిక సంస్థల్లో వాళ్ళకు డబ్బులు లేక ఏ అభివృద్ధి కూడా చేయలేకపోతున్నారు. చేసిన వాటికి కూడా బిల్లులు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. గ్రామ పంచాయతీ వర్కర్లకు, మున్సిపల్ కార్మికులకు కూడా వేతనాలు ఇవ్వనటువంటి పరిస్థితి స్థానిక సంస్థల్లో, గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో చూస్తూ ఉన్నాం. రెండో వైపు ఏంటంటే ఉపాధి హామీ పనులు చేసినటువంటి కూలీలకు కూడా వాళ్ళకు బిల్లులు ఇవ్వనటువంటి పరిస్థితి ఎదురవుతూ ఉంది. రైతాంగం విషయానికి వస్తే ఆత్మహత్యలు చేసుకున్నటువంటి రైతులకు కాంపన్సేషన్ ఇస్తున్నారు. కొద్దిమందికి ఏదో ఇచ్చారు, మిగతా వాళ్ళకి ఇవ్వలేదు.
ఇప్పటికీ రైతులు చాలా పెద్ద ఎత్తున నష్టపోయి ఉన్నారు. ఇవాళ కందులకు మద్దతు ధర లేక రైతులు నానా అవస్థ పడుతూ ఉన్నారు. ధాన్యాన్ని కూడా కొనేటువంటి దిక్కు, ధాన్యం పంటలే తక్కువ ఉన్నాయి, ఆ మార్కెట్లోకి ఏంటంటే కొనే దిక్కు లేనటువంటి పరిస్థితి వస్తూ ఉంది. వాళ్ళు బ్యాంకుల చుట్టూ తిరిగితే లోన్లు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. ప్రభుత్వం ఇచ్చేటువంటి రుణమాఫీ మిగతా 50% అని ఒకేసారి ఇస్తారంటే అది ఇవ్వకుండా ఇవాళ చేతులు ఎత్తేసారు. ఇవాళ నోట్ల రద్దు వల్ల, తర్వాత రకరకాల కారణాల వల్ల ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో రైతులు కానీ, కూలీలు కానీ, చేతి వృత్తిదారులు కానీ వీళ్ళంతా కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. మరొక వైపు ఏంటంటే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తున్నారు. ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్లు అనేది ఇప్పటివరకు ఎక్కడ మొదలు పెట్టలే, అక్కడక్కడ ఏదో మొదలు పెడుతున్నట్టుగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ రకంగా గ్రామీణ వ్యవస్థ మొత్తం కూడా రైతులు, పేదవాళ్ళు, చేతి వృత్తిదారులంతా కూడా చాలా ఇబ్బందులకు, నష్టాలకు గురై ఉన్నారు. వాళ్ళని ఆదుకునే విషయంలో, వాళ్ళకు ప్రోత్సహించే విషయంలో ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి శ్రద్ధ పెట్టలేదు. దానివల్ల ఏంటంటే ఎక్కడ వ్యవస్థ అక్కడనే ఇవాళ మనకు ఆ ప్రజలు, ఆ వర్గాల్లో ఉన్నటువంటి ప్రజలు నానా అవస్థలు పడుతూ ఉన్నారు. ఇప్పుడు కలెక్టర్ గారు, సీఎం గారు కలెక్టర్ల మీటింగ్లో మేము కలెక్టర్స్కు ఒక్కొక్కరికి 5 కోట్లు 10 కోట్లు మేము అక్కడ నిధులు ఇచ్చి ఏదంటే అది చేస్తామని చెప్పి అంటా ఉన్నాం. ఇటువంటి మాటలు అనేవి చాలాసార్లు చెప్పారు, కానీ ప్రాక్టికల్గా వచ్చేసరికి అవి ఆచరణలో అమలయ్యేటువంటి పరిస్థితి లేకుండా పోతా ఉన్నాయి. ఇప్పుడు కూడా అదే రకంగా ముఖ్యమంత్రి గారు మాటలతోటే కాలం గడిపేటువంటి పరిస్థితి ఉన్నది తప్ప. మీరు ఒక్క నిమిషం. బీజేపీ నుంచి శ్రీధర్ రెడ్డి గారు, తర్వాత కాంగ్రెస్ నుంచి సీనియర్ నాయకులు మల్లు రవి గారు వచ్చారు. రవి గారు, నిన్న కలెక్టర్ల మీటింగ్లో గ్రామాల అభివృద్ధికి సంబంధించి 10 years ముందు నుంచి క్యాలెండర్ ప్లాన్ చేసుకోవాలి, 10 ఏళ్ళ అభివృద్ధికి ప్లాన్ చేసుకోవాలి ఇప్పటి నుంచి అని చెప్పి నిన్న సీఎం గారు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి ప్రణాళికపై మీ అభిప్రాయం ఏంటి? ఇది నిర్దిష్టమైన ప్రణాళికలు కాకుండా మామూలుగా కలెక్టర్కి ఒక మాటలు చెప్పే విధంగా ఉంది తప్ప, ఇప్పుడు అతి ముఖ్యమైన సమస్యలు ఏమున్నాయి, వాటిని ఏ రకంగా పరిష్కారం చేయాలనేది ఏం చెప్పలేదు. గ్రామాల్లో మీకు ఇప్పుడు ముఖ్యంగా 2 గదుల ఇళ్ళు ఉన్నాయనుకోండి, 2 గదుల ఇళ్ళు కట్టాలంటే బడ్జెట్ రిలీజ్ చేయటం ఒకటైతే, రెండోది ఏ రకంగా ఆ బెనిఫిషరీని సెలెక్ట్ చేయాలా, సెలెక్ట్ చేసిన వాళ్ళకి ల్యాండ్ అయిన భూమి ఏ రకంగా తీసుకోవాలనేది ఇది ముఖ్యమైన విషయం. దీని మీద ఏమీ క్లారిటీ లేదు. అది లేకపోగా మళ్ళీ గ్రామంలో ప్రణాళికని ఇంత ముందు చేసినటువంటి ప్రణాళికలో ఇంతవరకు ఏ రకమైన చర్యలు తీసుకోలేదు. మళ్ళీ ప్రణాళిక, మళ్ళీ దాని మీద ఆలోచన అంటే మళ్ళీ 2.5 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా 2.5 సంవత్సరాలే ఉన్నాయి. ఇదే రకంగా 10 సంవత్సరాల ప్రణాళిక అని ఒకసారి, 5 సంవత్సరాల ప్రణాళిక అని ఒకసారి, 5 కోట్ల రూపాయలు ఇవ్వటం అంటే దేనికోసం 5 కోట్లు ఒక జిల్లాకి దేనికి పనికి వస్తాయి? కంటింజెన్సీ బడ్జెట్ అంటారు. కంటింజెన్సీ అంటే అప్పటికప్పుడుకి ఏదైనా జరిగితే దానికి ప్రభుత్వానికి తీసుకోకపోవటం కాకుండా ప్రభుత్వం కలెక్టర్ దగ్గర కొంత బడ్జెట్ పెట్టడం, ఇది ఇంతకుముందు ఉండేది. ఇప్పుడు మీరు ఇస్తున్నారనే దాన్ని విస్తృత ప్రచారం చేస్తున్నారు తప్ప దీంట్లో ఏముంటుంది? దీనివల్ల అభివృద్ధిలో ఎంత మార్పు వస్తుంది? ఏమీ మార్పు రాదు. ఇప్పుడు కొత్తగా ఏర్పడినటువంటి జిల్లాల్లో ఏం చేయాలనే దాని మీద ఏ రకమైనటువంటి విధానపరమైన నిర్ణయాలు ఏం చెప్పలేదు. మామూలుగా కలెక్టర్ను పిలిచారు, ఏదో మాట్లాడాలి కాబట్టి మాట్లాడిపోయినట్టు. వెళ్ళేస్తాం దగ్గరికి. సేదిరెడ్డి గారు, మీరే చూస్తారు 5 కోట్ల ఫండ్ కలెక్టర్ దగ్గర పెట్టడం, తర్వాత 10 yearsకి ప్లాన్ చేయడం, దానిపైన మీ అభిప్రాయం? నథింగ్ న్యూ. అంటే కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత చాలాసార్లు జరిగినటువంటి సుదీర్ఘమైనటువంటి రివ్యూలలో ఏ స్థాయి అధికారులు ఉంటే వాళ్ళకి ఫండ్స్ ఇస్తామని వాళ్ళు ప్రణాళికలు వేయాలా, ముందుకు పోవాలని చెప్పడం అనేది రెగ్యులర్ ఆస్పెక్ట్. అంటే కలెక్టర్ రివ్యూ అనేది ఒక ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చేసేటువంటి రెగ్యులర్ ఆస్పెక్టు. ఈసారి కూడా సేమ్ చెప్పారు. అంటే మనం చాలా రోజుల నుంచి వివిధ సందర్భాల్లో చేసినవన్నీ కలెక్టర్ ఈజ్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ కాబట్టి వాళ్ళకి మొత్తంగా ప్రభుత్వం యొక్క లక్ష్యం వివరించినట్టు కనబడింది తప్పితే దీంట్లో గొర్రెల పెంపకం గురించి, చేపల పెంపకం గురించి మన అసెంబ్లీలో ఆ తర్వాత మాట్లాడినటువంటి విషయాలనే మరొకసారి కలెక్టర్ల యొక్క సదస్సులో చెప్పినట్టు కనబడింది. కాకపోతే చాలాసార్లు ఇదంతా డౌన్లోడ్ మనకు పేపర్లలో డౌన్లోడ్ అంటే ముఖ్యమంత్రి గారు ఏమనుకుంటున్నారో అని చెప్పేసినారు. కానీ ఓ 2.5 years తర్వాత పాలనలో, లేకపోతే జిల్లాలు ఏర్పడిన తర్వాత ఉన్నటువంటి ఈ మధ్యకాలంలోనో అక్కడి నుంచి ఏమొచ్చింది రిపోర్ట్ బేసికల్లీ అంటే కలెక్టర్ల దగ్గర నుంచి వచ్చినటువంటి సమీకృతమైనటువంటి ఒక సినాప్స్ సారాంశం, అంటే జిల్లాల నుంచి వచ్చినటువంటి
ఇప్పుడు రివ్యూ చేసేటప్పుడు ఇట్ ఈస్ నాట్ వన్ సైడ్, అది సంభాషణ. బేసికల్లీ మీ దగ్గర ఏం జరుగుతుంది, మేమేం చేయాలి. కానీ అనేక రకాల ప్రభుత్వ పథకాల గురించి కలెక్టర్ల యొక్క క్షేత్రస్థాయి యొక్క నివేదిక ఏంటి, దాని సారాంశం అన్న ప్రచురించి వాటికి సంబంధించినటువంటి పరిష్కారాల గురించి ఏమన్నా ఇవి వచ్చారు, డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో ఈ సమస్యలు వచ్చాయి, ఎస్సీస్ భూములకు సంబంధించి ఈ సమస్యలు వచ్చాయి, లేకపోతే ప్రజా పంపిణీ సరఫరాకు సంబంధించినటువంటి విషయాలు ఈ సమస్యలు వచ్చాయి, లేకపోతే వివిధ జిల్లాల్లో ల్యాండ్ అక్విజిషన్ నడుస్తూ ఉంది, వాటిలో ఈ సమస్యలు ఉన్నాయి, వాటి గురించి కలెక్టర్లు ఏమైనా సమగ్రంగా నివేదిక ఇచ్చినట్లు, వాటికి ప్రభుత్వం నుంచి పరిష్కారాలు ఇచ్చినట్లు ఈ చర్చ ఎక్కడ కనపడదు. మన దగ్గర ఓన్లీ డౌన్లోడ్, ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు, మంత్రి గారు ఏం చెప్పారు, లేక సంబంధిత ఎమ్మెల్యే ఏం చెప్పాడు, ఈ డౌన్లోడ్ మాత్రమే వచ్చి ప్రజలకు మాత్రం బ్రహ్మాండంగా స్వర్గం సుధాకర్ రెడ్డి గారు ఒకటి నిర్దిష్ట రవి గారు డైరెక్ట్ అడిగారు ఒకటే సూటి ప్రశ్న, నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక ఏం కనిపించలేదు అంటున్నారు. శ్రీధర్ గారేమో అటువైపు నుంచి ఏమొచ్చింది చెప్పలేదు, కేవలం సీఎం గారు చెప్పింది వచ్చింది బయటకు అంటున్నారు. రంగన్ననేమో అసలు అంత సింహావలోకనం చేసిండు రంగన్న. నిన్న జరిగినటువంటిది ఏంటంటే స్పెసిఫిక్గా కలెక్టర్లందరినీ పిలిపించి, ఎందుకంటే గ్రామాలలో కుల వృత్తులకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా వలసపోతుండ్రు, వారందరూ కూడా మళ్ళీ గ్రామాలలో స్థిర నివాసం ఏర్పరచుకునేటట్టుగా వారిని ఆర్థికంగా పరిపుష్టం చేసేటట్టుగా ప్రణాళికల రూపకల్పన చేయండి అనేటువంటి ఒక ఉద్దేశం నిన్న కలెక్టర్. నిన్న చూసిన ఇంతవరకు దాకా రంగన్నకైతే బాగా తెలుసు, ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో పాపం బీదరికంతో మగ్గుతున్నటువంటి ఒక ప్రజానికం, వారిని ఉద్ధరించాలనేటువంటి ఒక సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం బీదరికం మీద యుద్ధం ప్రకటించినటువంటి ఒక విషయాన్ని గమనించాలి. రంగన్న ఏ లక్ష్యం కొరకైతే పోరాటం చేస్తూ వచ్చిండ్రో ఆ లక్ష్యమే ఇవాళ ఈ ప్రభుత్వం నెరవేరుస్తున్నటువంటి ఒక ఉదంతం. కాబట్టి ఇవాళ కుల వృత్తులకు సంబంధించినట్టు గొర్రె కాపర్లు కానీ, గొల్లోళ్ళు, కుర్మోళ్ళు, కమ్మర్లు, కుమ్మర్లు వీళ్ళందరూ కూడా వలసపోయి పట్టణ ప్రాంతానికి వలసపోయిండ్రు. వాళ్ళు తిరిగి గ్రామీణ ప్రాంతానికి రావటానికి వారికి ఎటువంటి సౌకర్యాలు ఇవ్వాలి. ఇవాళ గొర్రెల పెంపకానికి సంబంధించినటువంటి విషయం గతంలో ఎవరన్నా ఆలోచన చేసినారండి? 75% సబ్సిడీ ఇచ్చి గొర్రె పిల్లలను పెంపకం చేస్తే తద్వారా మన రాష్ట్రంలో ఉండేటువంటి యొక్క ఎంతనైతే మాంసం ఉత్పత్తి కావాలనో మాంసానికి సంబంధించినటువంటి ఎవరు కూడా ఆలోచన చేయలేదు. ఇవాళ ముఖ్యమంత్రి గారు మన రాష్ట్రంలో ఉండేటువంటి ఒక మాంసం ఎంత డిమాండ్ ఉన్నది, దానికి అనుగుణంగా మనం గొర్రెల పెంపకం జరగాలి. దానికి అందుకొరకే కుల వృత్తుల వాళ్ళందరినీ కూడా సమీకరించి గ్రామాలలో నిన్న ఎంత చక్కగా చెప్పిండండి కలెక్టర్లకు, అయ్యా మీరు ఐఏఎస్ చదివినంత మాత్రాన వారికి ఉండేటువంటి ఒక నైపుణ్యం ఏదైతే ఉంటుందో గొల్ల కుర్మలకు వారికి ఉండేటువంటి ఒక నైపుణ్యం మాత్రం మనకు ఉండేటువంటి ఒక అవకాశం ఉండదు. కాబట్టి వారిని ప్రోత్సహించాలనేటువంటి ఒక సంకల్పం. కాబట్టి ఇది మనం అందరం కూడా ఆహ్వానించాలి. నేనైతే గ్రామీణ ప్రాంతాలకు పోయి నేను నిన్ననే వస్తున్నా, నిన్న వాళ్ళందరూ కూడా ఎంత సంతోషం అంటే ఏ గ్రామంలో చూసినా అయ్యే మాకెన్నడూ కూడా ఏ ప్రభుత్వం కూడా మనం ఆదుకున్నటువంటి ఒక విషయం లేదు. ఇవాళ బీసీలకు పిల్లలు చదువుకోవాలి, ఎందుకంటే పెద్దవాళ్ళందరూ కూడా ఈ వృత్తులకు సంబంధించి చేస్తుండొచ్చు, కానీ పిల్లలకు నాణ్యమైన విద్య లభించాలనేటువంటి ఒక సంకల్పంతో ఇవాళ మీరు చూడండి సంక్షేమ రంగంలో ఉండేటువంటి ఒక పాఠశాలలు ఏవైతున్నాయో ఇలా ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ ఈ నభూతో నభోషితమైనట్టుగా నాణ్యమైన విద్య లభించేటువంటి ఒక కేంద్రాలు ఈ సంక్షేమ పాఠశాలలు అనేటువంటి రీతిగా రూపకల్పన జరుగుతున్నాయి. ఇవాళ నవోదయ పాఠశాలల మాదిరిగా ఈ పాఠశాలలు జరుగుతున్నాయి. కాబట్టి పెద్దలు మా రంగనాథ్ తోటి నేను ఒకటే కోరుతున్నా. కాబట్టి ఈ రకమైనటువంటి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పుడు ఇక మా రవి గారు ఏమన్నారంటే 5 కోట్లు అనేది మామూలు కదా అని, 5 కోట్లు కానీ 10 కోట్లు కానీ ఏదైతే కంటింజెన్సీ కింద ఇమీడియట్గా గతంలో చూస్తే మేము రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్రం జరిగిందండి మేమే ఇచ్చిన 10 కోట్లు. గత పోయినసారి కలెక్టర్ల సమావేశంలో స్పెసిఫిక్ గా 10 కోట్లు ఇచ్చినాం, ఇలా మళ్ళా అదనంగా 5 కోట్లు ఇస్తున్నాం. ఎందుకంటే ఇటువంటి బీదరికంతో మగ్గుతున్నటువంటి వారికి ఇమీడియట్ గా మీరు అటెన్షన్ ఉండాలి అనేటువంటి ఒక దృక్పథంతో. కాబట్టి అన్నారు రవన్న, నువ్వు ఎన్నడన్నా చూసినావు ఇటువంటి ముఖ్యమంత్రిని? అసలు ఎన్నడన్నా కనబడతా అడే ఇట్లా. కాబట్టి అందుకొరకే ఈ రకమైనటువంటి కన్సర్న్ బీదరికంతో ఉన్నటువంటి కుల వృత్తుల వారి మీద ఆ విధమైనటువంటి కన్సర్న్ ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఎన్నడన్నా జరిగిందా? ఇక మా శ్రీధర్ అన్నాడు, శ్రీధర్ ఏమంటాడంటే ఇదంతా అక్కడ నుంచి ఇది డౌన్లోడే తప్ప వాళ్ళే ఇప్పుడు పేపర్లో రాసేటువంటి వారి యొక్క కలెక్టర్లు ఏం కోరిండ్రు, ఇలా సంక్షేమ ఆస్తులు పరిశీలిస్తాను.
స్కూళ్ళు పరిశీలిస్తాను. అన్నా. నువ్వు చిన్న జిల్లా కావటం వల్ల మీరు ఆగండి. ఇవన్నీ కూడా బాగా పరిశీలిస్తే మాకు నిజంగా సరి అయినటువంటి రీతిగా మీరు ఎప్పటికప్పుడు ఒక్క నిమిషం ఆగండి. అప్రమత్తం వాళ్ళ రవిభాయ్. వాళ్ళు చెప్పిన దాన్ని బట్టే ముఖ్యమంత్రి గారు ఏదైనా మొత్తం సమాచారం అంతా వార్తా పత్రికల్లో వస్తుంది. ఏమయ్యా గారు? ఇప్పుడు సుధాకర్ అన్న పెద్దన్న ఆయన కూడా ఒక ఉపాధ్యాయ సంఘం నుంచి వచ్చిన నాయకుడు. వాస్తవాలన్నీ కూడా ఆయన మనసులో ఉంటాయి, కాకపోతే బయటికి చెప్పకపోవచ్చు. అవే చెప్తున్నట్టుంది. సరే ఏదున్నా మీరు వారు అన్నది కరెక్టే. ఇలాంటి ముఖ్యమంత్రి గారిని ఇప్పటి వరకు మనం భారతదేశంలో చూడలేదు. దీనికి మేము ఒప్పుకుంటున్నాం. అసలు అది ఆయన ఏం చేస్తుండు ఏంటి అనేది వేరే విషయం, కానీ ఇలాంటి స్టైలు, ఇలాంటి మాటలు, ఇలాంటి వాగ్దానాలు ఉన్న ముఖ్యమంత్రి గారిని subject. భారతదేశంలో ఇప్పుడు చూడలేదు. అదే భాగం మీరు మేము ఒకటే అడుగుతున్నాం. ఇప్పుడు మీరు ఇంటింటికి సర్వే చేశారు, ఏం చెప్పారు? మన ఊరు మన నిధులు మన అభివృద్ధి అని చెప్పన్నారు. ఎన్నాళ్ళైంది మీరు చేసి? ప్రతి గ్రామంలో కూడా మీరు అధికారులకు పంపించేసి మన గ్రామము మన అభివృద్ధి మన నిధులు అనే పేరుతోటి మీరు సర్వే చేసి మొత్తం రిపోర్ట్స్ అనేది తెప్పించుకొని అప్పుడు ఏమనుకున్నారంటే ఇంటింటికి సర్వే చేశారు, తర్వాత ఏంటంటే గ్రామ ప్రణాళికలు తయారు చేశారు, గ్రామాలు బ్రహ్మాండంగా అభివృద్ధి అయిపోతాయి అనుకున్నారు. నేచురల్ గానే 2 years అయింది. ఓకే. ఇప్పటికి 2 సంవత్సరాలు అయింది. అదే 2 సంవత్సరాల కాలం నుంచి ఆ సర్వే ఏమైంది? ఫలితాలు 5 ఆ సంవత్సరాలు గ్రామీణ ప్రాంతాలను ఎందుకు మీరు అభివృద్ధి చేయలేదు? గ్రామీణ ప్రాంతాల్లో గ్రామ నిధులు మంజూరు చేస్తున్నాం. స్థానిక స్థానిక సంస్థలకు నిధులు లేక నిర్వీర్యమైపోతున్నాయి. ప్రతి గ్రామానికి రోడ్డు అవుతుంది, స్థానిక గ్రామానికి నీరు వస్తుంది, ఇప్పుడు ప్రతి గ్రామానికి చెరువు వస్తుంది. ఇన్ని కార్యక్రమాలు ఎక్కడైనా జరిగినాయి? వినండి. హలో. ఒక రవిభాయ్ సంగప్ గారు, ఇప్పుడు స్థానిక సంస్థలకు కొన్ని నిధులు కేటాయించి ఇప్పుడు మ్యాచింగ్ గ్రాంట్ ఇస్తేనే మేము నిధులు ఇస్తామని చెప్పేసి పెట్టారు. ఎవరు ఇవ్వాలి? మీకు అధికార పార్టీ వాళ్ళు కాబట్టి ఏదో రకంగా చేయగలుగుతారు. అధికార పార్టీ లేనటువంటి గ్రామ పంచాయతీలు ఏం కావాలి? మున్సిపాలిటీలు ఏం కావాలి? ఎక్కడ ఉన్నాయి? అందరికీ లేరు కదా. అందువరకు ఏంటంటే మీరు మాటలతో కాలం గడుపుతా ఉన్నారు తప్ప ఒక్కొక్క ఇలా రంగన్న ఏ గ్రామానికన్నా పోదాం, అరే మా ఊరికి రోడ్డు వచ్చింది, మా ఊరికి ఏ గ్రామానికైనా సరే. ఇలా నేనైతే నిజంగా నేను ఎన్ని గ్రామాలు తిరిగినో అన్ని గ్రామాలలో గ్రామ ప్రజలందరూ కూడా ఇటువంటి పరిపాలన మేము దుర్లేదు అనే ప్రజలందరూ కూడా సుధాకర్ రెడ్డి గారు మాలాంటి వ్యక్తులు మాట్లాడేటప్పుడే మీకు తెలియదు, కొత్త చీఫ్ మినిస్టర్ వచ్చాడు, కొత్త ఆలోచనలు వచ్చినాయి, కొత్త మాట్లాడుతున్నారు, మీకు కనపడటం లేదు, ఇదేదో రాష్ట్రంలో జరిగిపోతుంది, మీరు చూడటం లేదు అంటున్నారు. ఒక్క విషయం నేను చెప్తాను వారికి, ఈ గొర్రెలు అసలు ఇంత ముందు లేవు, ఇప్పుడే ఇక్కడికి వచ్చినాయి, వీటికి సబ్సిడీ ఇచ్చారు తెలంగాణలో. తక్కువైపోయింది, దాన్ని మళ్ళా పునరుద్ధరించేటట్టుగా చేయాలనేటువంటి లక్ష్యం అది. వాళ్ళకి సబ్సిడీ ఇచ్చే కార్యక్రమం ఉంది. సబ్సిడీ నాకు తెలియదా? ఆ సబ్సిడీ వల్ల ఏం లాభం లేదని పట్టవు రావట్లే అందరూ. హలో, మొండా మార్కెట్ లో ఎవరు ఉన్నారా అన్న? ఒక్క నిమిషం అన్న, ఎట్లా ఒక్క నిమిషం దీని సమాధానం చెప్పాను. 2 సంవత్సరాల కింద ఎస్సీ ఎస్టీ బీసీ కార్పొరేషన్లకి లోన్లు శాంక్షన్ చేసి గ్రౌండ్ చేయకుండా నిన్న మొన్న అసెంబ్లీలో బయట ప్రతిపక్షాలు లొల్లి చేస్తే ఇప్పుడు ఎందుకు సబ్సిడీ చేసిండట? పారిపోయినరు, మీటింగ్ కి రమ్మంటే పారిపోయిన, మీ ప్రణాళిక రూపకల్పన చేస్తామంటే రాకుండా ఉండే వాళ్ళు మీరు, మీ కన్సర్న్ ఉన్నదా ఎస్సీ ఎస్టీల మీద? సుధాకర్ రెడ్డి గారు, మీరు అనవసరంగా విషయం చెప్తున్నా. సమావేశం కడియం ఏర్పాటు చేస్తే సుధాకర్ రెడ్డి ఒకవేళ ఆలోచనే ఉన్నట్టు సమావేశంలో కూర్చోండి, ఈ రకంగా నిధులు ఖర్చు పెట్టాలని గారు. నేను చెప్పేది ఒకటి, నువ్వు మాట్లాడేది ఒకటి. 2 సంవత్సరాల నుంచి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీకి సంబంధించిన వేల మంది నిరుద్యోగులకి మీరు శాంక్షన్ చేసి లెటర్లు ఇంట్లో అటుకు మీద పెట్టించి 30,000 ఉద్యోగాలు ఇచ్చినాం. ఎస్సీ ఎస్టీలకు కల్పించేటట్టుగా ఏదో కొత్తగా సబ్సిడీ ఇస్తారు. సబ్సిడీ 3 ఎకరాల భూమిని తెచ్చారు కాబట్టి చెప్తున్నాను. 3 ఎకరాల భూమిది ఎటువంటి భూమి అనుకుంటే సారవంత భూమి, ఇలా మోటార్ తోటి బిగించి వ్యవసాయం చేసుకునేటట్టుగా 3 లక్షల ఆదాయం వచ్చిందని చెప్పుకునేటట్టుగా ఒక్కొక్క మహిళ
భూమి ఇయ్యలే, పేపర్ మీద ఇచ్చారు. మీ సబ్జెక్ట్ ఎక్కడ తీసుకుపోతున్నారు అన్నీ చెప్పండి. ఒక నిమిషం. సుధాకర్ రెడ్డి గారు చెప్పారు కానీ చెప్తున్నాను ఏమైంది. చెప్పండి. 2014-15 ఆగస్టున ఒక్కొక్క అసెంబ్లీలో ఒక్క ఊళ్ళో 3-4 ఇచ్చారు తప్ప లక్షల మంది మీరు ఇచ్చారనేటటువంటి అరే మీరు ఉన్న వాళ్ళందరికీ చెప్పారు కదా. ఉన్న వాళ్ళందరికీ తీయాలి. కలిగిన వాళ్ళందరికీ తీయాలి. అలాంటిది మాత్రం ఇచ్చారా? ఇవ్వకుండా దాని మీదనే భూమి మీద ఆధారపడి ఉండేటువంటి ఒక్క మహిళ, దళిత మహిళ ఎవరైతున్నారో ఆ దళిత మహిళ పేరు మీద 9 లక్షలు 3 ఎకరాలు ఇస్తామనే మాట చెప్పారు. దానికి కట్టుబడి ఉన్నాం, దానికి ప్రకారంగానే ఇస్తే 9 లక్షల ఎకరాలు ఇవ్వాలని 9,000 ఇచ్చారు. ఒక్క మాట అన్న ఇస్తామని చెప్పిన దానికి కట్టుబడి ఉన్నారు, ఇవ్వటానికి కాదు. Right. ఇస్తామని చెప్పిన దానికి కట్టుబడి ఉన్నారు. ఇదే పదకట్టు మాటలు మాట్లాడి 9 లక్షల ఎకరాలకు 9,000 లేకుండా కట్టుకొట్టేటువంటి ఒక పార్టీ 9 లక్షల ఎకరాలకు 9,000 ఇచ్చారు. ఇస్తున్నారా 3 ఎకరాలు అప్పుడు Yes. ఇచ్చారు. Guarantee ఇస్తున్నాం. 15, 16 ఇవ్వలేదు, 16, 17 ఇవ్వలేదు. 9 లక్షల ఎకరాలు ఇవ్వాలి, 9 ఇవ్వలేదు. ఎక్కడా భూ లేదని చెప్తున్నారు. బడ్జెట్ అలొకేషన్ లో లేదు. బడ్జెట్ ఊరికే మాట్లాడమని చెప్తున్నారు. రవి గారు నిన్న 2-3 జిల్లాల్లో మంత్రులు హరీష్ రావు, తర్వాత తుమ్మల నాగేశ్వరరావు, ఈటెల రాజేందర్ వాళ్ళందరూ మాట్లాడారు. ప్రతిపక్షాలకు అభివృద్ధి కనబడలేదు. ముఖ్యంగా సాగునీటి రంగంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి అభివృద్ధి ప్రణాళికల్ని కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్షాలు అందులో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటుంది. ముఖ్యంగా కల్వకుర్తి గురించి పదే మాట్లాడుతారు. కల్వకుర్తి పాపం కాంగ్రెస్ కాదా అని చెప్పి మహబూబ్నగర్ జిల్లాలో హరీష్ రావు అడిగారు. కానీ మీ కాంగ్రెస్ పార్టీ నుంచి నిన్న పీసీసీ చీఫ్ అంటారు ప్రభుత్వ పతనం మొదలైంది అన్నారు కదా, ఏంది ఇది? అంటే మేము ఒక్కటే చెప్తున్నాం. ఇవాళ గోబెల్ అనే ఒక మంత్రి ఉండేవాడు హిట్లర్ క్యాబినెట్లో. ఆయన పనంతా ఆ మంత్రిత్వ శాఖ పనంతా అబద్ధాలు చెప్పి నిజాలను నమ్మించడమే ఆ మంత్రిత్వ శాఖ. నీళ్లు వాడుతూనే అబద్ధం. నీళ్లు మీ తర్వాత మీకు టైం ఇస్తుంది మాట్లాడండి. నారాయణ గారు చెప్పండి. మీకు మహబూబ్ నగర్లో కలవకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిలసాగర్ లిఫ్ట్ ఇరిగేషన్స్ 90% పనులు పూర్తయి పెండింగ్ ఈ ప్రభుత్వం వచ్చే వరకు ఉన్నాయి. అవి ఇంతవరకు చేయకపోగా అసలు ఈ ప్రాజెక్టులన్నీ మేమే చేసామనేటటువంటి ఒక ప్రచారాన్ని మొదలుపెట్టి కింద తీసుకుపోతూ ఎక్కడో చిన్నగా నీళ్లు వదిలిపెట్టాం, ఇది మేమే చేసాం, అది చేసాం, ఇది చేసాం. అంత ముందు ఉన్నటువంటి ప్రభుత్వాలు అడ్డొచ్చినాయి అంటే అసలు ఈ ప్రాజెక్టులు ఎందుకు తీసుకుంటారు? ఈ ప్రాజెక్టులు కాకుండా అంత ముందు పర్మనెంట్గా ఉపయోగపడే నాగార్జున సాగర్ కానీ, ఎస్ఆర్ఎస్పి కానీ, లేకపోతే అలీసాగర్ గుత్ప కానీ, మన చొక్కారావు ప్రాజెక్టు కానీ, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? ప్రాజెక్టులకు వ్యతిరేకమైతే కాంగ్రెస్ పార్టీ వీటిని తీసుకునేటటువంటి అవకాశం ఉందా? మీరు రాజకీయ లబ్ధి కోసం మేము మొత్తం అసలు ఈ నీళ్ల ప్రాజెక్టులు మేమే కనిపెట్టాం, మేమే ఇస్తున్నాం. అదే రకంగా నల్లల ద్వారా మంచినీళ్ళు ఇచ్చేటటువంటి స్కీము ఇంతకుముందు కాంగ్రెస్ కానీ, టీడీపీ కానీ, ఇతర ప్రభుత్వాలు ఎవరూ చేయలేదు. మేమే నల్లలు కనిపెట్టాం, మేమే తీసుకొచ్చామని చెప్తున్నారు. మీరు హైదరాబాద్లో కృష్ణా ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3, గోదావరి ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 వీళ్ళు పుట్టక ముందే అవి వచ్చేసినాయి. నీళ్లు కూడా ఇచ్చే కార్యక్రమం జరిగింది. ఇప్పుడు గ్రామాల్లో చెరువుల్లో పుడికలు తీసేటటువంటి కార్యక్రమం ఇంత ముందు మైండ్ ఇరిగేషన్ లో ప్రచారం లేకుండా జరిగేది. ఇప్పుడు ప్రచారం ఎట్లుందంటే ఆ చారణ కోడికి బారణ మసాలా అని ఒక నువ్వు చేయలేదు, మీరు చేర్చారయ్యా, మీరు ఏం చేస్తున్నారు? వాళ్ళు ఉన్న చెరువులు స్కీమ్ తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వాటిని పునరుద్ధరించేటటువంటి కార్యక్రమం తీసుకున్నారు. దాన్ని వ్యతిరేకించడం లేదు కదా. మేము చేసేటటువంటి అప్పుడు జరిగిన దానికంటే ఒక స్కీమ్ తీసుకొని దాని మీదనే ప్రచార కార్యక్రమం పెద్ద ఎత్తున చేశారు. చేయండి. దానివల్ల వర్షాలు వచ్చినప్పుడు ఆ నీళ్లు దాంట్లోకి వచ్చి ఆ కింద బోర్లకి కింద ఉన్నటువంటి పొలాలకు ఉపయోగపడతాయి. కానీ అవి రాకపోవటం వల్ల మీరేం చెప్తున్నారు? మీకు నీళ్ళన్నీ ఫుల్గా వచ్చినాయి, రైతులంతా పండగ చేసుకుంటున్నారు. మేకలు ఎక్కడ చేసుకుంటున్నారు? వాళ్ళ అప్పులతోని ఇప్పటికీ ఆత్మహత్యలు చేసుకునే కార్యక్రమం. అదే కాకుండా బ్యాంకుల్లో మళ్ళీ పంటలు వేయడానికి ప్రైవేటు వ్యక్తులు అప్పులు నోట్లు వద్దని కాబట్టి. రైట్ సార్. శ్రీధర్ గారు, సాగునీటి రంగంలో రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా ముందుకు పోతుంటే విపక్షాలు అడ్డుకుంటున్నాయి, విమర్శలు చేస్తున్నాయి అంటున్నారు. ఇక్కడ అడ్డుకునే ప్రయత్నం ఎవరు చేయట్లేదు. ఈవెన్ మల్లన్న సాగర్ లాంటి అంశాలు వచ్చినప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ ప్రాజెక్టులు అడ్డుకోవడం అనేది లక్ష్యం కాదు. ఒకవైపు కేంద్ర ప్రభుత్వమే పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులకి పోయిన సంవత్సరం బడ్జెట్లో 85,000 కోట్లు,
మళ్ళీ నిన్న ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం 40,000 కోట్ల రూపాయలు కార్పస్ ఫండ్ ఏర్పాటు చేసి పోయిన బడ్జెట్లోనే దేశంలో 5 లక్షల చెరువులను పునరుద్ధరించామని చెప్పేసి ప్లాన్ చేశారు. దాంట్లో భాగంగా ఇక్కడ మిషన్ కాకతీయకు నిధులు ఇచ్చారు. ఏఐబిపి కింద 11 తెలంగాణ ప్రాజెక్టులకి ఇంక్లూడింగ్ దేవాదుల ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్నటువంటి 11 ప్రాజెక్టులకు నిధులు ఇచ్చి అవి ముందుకు పోయే రకంగా చేస్తూనే ఇవాళ ఈ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ ఎక్కడైతే పెండింగ్స్ ఉన్నాయో అవన్నీ పెండెన్సీస్ అన్నింటినీ కూడా కంప్లీట్ చేసి ఇవాళ 1 by 1 ప్రభుత్వం వాటిని ఇనాగ్రేట్ చేసే పరిస్థితి ఉంది. కాబట్టి ప్రాజెక్టులను వ్యతిరేకించడం అనేది మా పార్టీ సిద్ధాంతము, లక్ష్యం కాదు. కాకపోతే ఎస్పెషల్లీ ల్యాండ్ ఎక్విజిషన్ ఇష్యూలో ప్రజలు ఎక్కడెక్కడైతే ఇబ్బందులు పడుతూ ఉన్నారో వాటిని ఏకపక్షంగా అణిచివేసేటువంటి పద్ధతిలో వివరించడానికి ప్రశ్నించామే తప్పితే ప్రాజెక్టులు వద్దని కానీ పెద్ద ప్రాజెక్టులు తీసుకోకూడదని కాదు. నేను మొన్న ఇంజనీర్ని అడిగాను, సరే మల్లన్న సాగర్ దగ్గర ఉన్నటువంటి 50 TMCలు మనం చేయాలంటే ఈ రేంజ్లో మనం చేయగలుగుతామంటే గతంలో చేయలేదు కదంటే గతంలో నాగసారుడు కట్టలేదు, గతంలో ఇంకోటి కూడా కట్టలేదు. ఆ సామర్థ్యాన్ని పెంపొందించుకునే తత్వం మన దగ్గర ఉందని చెప్పేసి చెప్తా ఉండే. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత రిహాబిలిటేషన్ అండ్ రివార్డ్ ప్రోగ్రామ్స్ మాత్రం మీరు ప్రాపర్గా అమలు చేస్తే ఇబ్బంది ఉండదు. సాగునీరు లేకుండా ఖచ్చితంగా మీరు ల్యాండ్ కంప్లీట్గా కల్టివబుల్ ల్యాండ్ తెలంగాణలో ఉంది. ఈ పంపు సెట్లన్నీ కూడా వాటిని నిరర్ధకం చేసే పరిస్థితి రావాలనేది నా ఉద్దేశం. ఎందుకంటే అటు గోదావరి కానీ కృష్ణా కానీ పూర్తి స్థాయిలో మిషన్ కాకతీయ వల్ల భూగర్భ జలాలు పెరిగాయి. మొత్తం బావుల్లో చివరికి బావుల్లో కూడా వచ్చాయి, బోర్లోనే బావుల్లో కూడా నీళ్ళు వచ్చాయి. ఇప్పుడు సిల్ట్ కొత్తగా ఇప్పుడు మనం ఊళ్ళల్లో అవుతుంటుంది, బాయిలలో కూడా పూడికలు తీసేవాళ్ళు, చెరువులలో కూడా పూడికలు తీసేవాళ్ళు. పూడిక తీస్తే ఆటోమేటిక్గా నీటి నిల్వ సామర్థ్యం పెరుగుతుంది. ఎప్పుడైతే నీటి నిల్వ సామర్థ్యం పైన పెరుగుతుందో కింద ఆటోమేటికల్లీ భూగర్భ మంచిదే కదా, తప్పే ఉంది. ఇప్పుడు రాష్ట్ర మంత్రులు పదే మేము ప్రాజెక్టులు కడతా ఉంటే ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయని చెప్పి అనటం అనేది ఏమాత్రం సరైనది కాదు. అడ్డగోలుగా మీరు భూసేకరణ చేయవాకండి. తర్వాత ఏంటంటే అడ్డగోలుగా మీరు ప్రాజెక్టుల విషయంలో ఒక శాస్త్రీయ పద్ధతిలో కాకుండా తర్వాత వేటికి ప్రాధాన్యత ఇవ్వాలి వేటికి ఇవ్వకూడదు అనేటువంటి ఆలోచన చేస్తూ మీరు ప్రాధాన్యత క్రమంలో ప్రాజెక్టులు తీసుకోండి, తర్వాత న్యాయమైనటువంటి పరిహారం ఇవ్వండి అని చెప్పి అంటా ఉన్నారు తప్ప ప్రాజెక్టుల విషయంలో కానీ పరిశ్రమల విషయంలో కానీ ఎవరు అడ్డుకునేటువంటి వాళ్ళు లేరు. కాబట్టి ఏంటంటే దాన్ని వాళ్ళు గమనించడం అనేది అవసరం. ఇవాళ కర్ణాటక అక్కడ మళ్ళీ 4 ఎత్తిపోతల పథకాలకు మళ్ళీ పర్మిషన్ ఇచ్చారు. కృష్ణ మీద రెండోది ఏంటంటే కృష్ణ మీద ఇప్పటికీ 3 సంవత్సరాల నుంచి నాగార్జున సాగర్ డ్యాముకు నీళ్లు వచ్చినటువంటి పరిస్థితి లేదు, వరి పంటకు నీళ్ళే లేవు, ఎడారిగా మారే పరిస్థితి. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఏరియా కింద ఉన్నటువంటి ఆయకట్టు అంతా కూడా రాబోయే కాలంలో ఎడారిగా మారే పరిస్థితి వస్తూ ఉంది, చాలా ప్రమాదం అనేది ముంచుకొస్తుంది. అందుకనే ప్రభుత్వము కానీ మంత్రులు కానీ మీరు ఒక శాస్త్రీయమైనటువంటి పద్ధతుల్లో ఎక్కడైతే ప్రాజెక్టులు అవసరమో ఆ ప్రాధాన్యత క్రమం తీసుకొని అందరి యొక్క సలహాలు తీసుకొని, అందరి యొక్క సలహాలు అంటే ప్రతిపక్షాలే కాదు, టెక్నికల్గా నిపుణుల యొక్క సలహాలు కూడా తీసుకొని రిజర్వాయర్లు కూడా పెద్ద ఎత్తున రిజర్వాయర్లు కడుతున్నారు, వాటిని కాస్త కుదించి ఎక్కువ నష్టం జరగకుండా ఎక్కువ భూములు తీసుకోకుండా ఎక్కువ ముంపు గురి కాకుండా పరిహారం ఇచ్చి చేయమంటున్నారు. ఎవరు అడ్డుకుంటా ఉన్నారు? మీరు కట్టడం చేతగా అడ్డుకుంటారని బదనాం చేస్తే ప్రభుత్వం ఒక ఎత్తుగడ ప్రకారం వాళ్ళు చేయలేని చేతగాని తరాన్ని ప్రతిపక్షాల మీద నెట్టడానికి ఒక పద్ధతి ప్రకారం రైతులకి వాళ్ళకి గిట్టుబాటు ధర ఇవ్వండి, వాళ్ళ ఇల్లు ఇప్పుడు జలాశయాల నిర్మాణం చేయమని అడిగితే అడిగినందువల్ల అయిపోతున్నాయనంటే అడగకుండా చేయాలని మీరు ఇష్టం ఒకటి సంగప్ప. నిన్న భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ మహబూబ్ నగర్ జిల్లా కిలాగనపురం మామిడిమాడ దాంట్లో చెరువు దాన్ని రిజర్వాయర్గా మార్చేటువంటి దానికి శంకుస్థాపన చేస్తున్నప్పుడు ఈ రకంగా చేసినట్టయితే నీళ్ళని కూడా నిర్వహించుకొని రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. కాబట్టి ఇటువంటి రిజర్వాయర్లు ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రతిపక్షాలు అడ్డంకులు సృష్టిస్తుంది అనేటువంటి ఒక మాట వాస్తవం. ఇప్పుడు మీరే అంటే నాగర్ కర్నూలు నాగం జనార్దన్ రెడ్డి గారే వారు గ్రీన్ ట్రిబ్యునల్ కు వెళ్ళి ఎట్టి పరిస్థితిలో ఈ ప్రాజెక్టు నిర్మాణం జరగద్దు పాలమూరు రంగారెడ్డి అనేది స్టేజ్ తీసుకొచ్చిండా లేదా? ఇది ప్రతిపక్ష ఎందుకు తెచ్చిండా అనేటువంటి తర్వాత ఆలోచించారు. ఇలా రైతుల ప్రయోజనం కొరకు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం చేస్తా అంటే ఎందుకంటే ఏం చేస్తాం అంతకన్నా ఎక్కువ ఏం కావాలి ఎక్కడ చూసినా కానీ
భక్తరామ్ దాస్ ప్రాజెక్టు ఎటువంటి అడ్డంకులు లేకుండా కేవలం 9 మాసాలలో నిర్మాణం చేసి అలా రైతులను ఆదుకున్నటువంటి ఒక ప్రభుత్వం ఇవాళ మా రవణ ఏమంటాడంటే వినండి ఆగే అదే కోర్టు ఇచ్చిందా లేదా గ్రీన్ ట్రిబ్యునల్ స్టే ఇచ్చి మళ్ళీ స్టే ఎత్తివేసిందా కేవలం అడ్డంకులు సృష్టించడం అదే వారు మాట్లాడింది కాబట్టి వారు అన్నట్టుగా వారు ఒకటి మాత్రం వాస్తవం. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటిది ఏదైతున్నదో ఈ ప్రభుత్వం ప్రజలతోటి మమేకమై ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రజలతోటే కలిసి ప్రాజెక్టుల నిర్మాణం చేపడుతుంది. పెద్ద ఆర్భాటం అవుతుంది అని ఎస్ ఆర్భాటమే చేయాలి. గతంలో మీరు అంతెట్లుండే కాంట్రాక్టరు అధికారులకే అది తెలుస్తుండే. చెరువు నిర్మాణం అయినది రాకపోతుండే, వాడు కాంట్రాక్టర్ ఏం తింటుండేనో వాడు అధికారి ఏం తింటుండేనో వీళ్ళకి పట్టింపు లేకుంటుండే, ప్రజలకు పట్టింపు లేకుంటుండే. ఇవాళ ప్రజల సమక్షంలో ఏదైతే నిధులు ఖర్చు పెడుతున్నామో ప్రజలకు సరిగ్గా తెలిసినట్టుగా ఇగో మన ఊరికి చెరువు వచ్చింది, ఇగో ఈ ప్రాజెక్ట్ వచ్చింది, దీన్ని ఈ విధంగా నిర్మాణం చేసుకున్నట్టయితే ఇన్ని ఆయకట్టు మనకు పారేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఈటల రాజేందర్ చెప్పిన, తుమ్మల నాగేశ్వరరావు చెప్పిన, హరీష్ రావు చెప్పిన ఒకటే నిర్దిష్టంగా ఇగో ప్రజలారా మేల్కొనండి, మనకు నీళ్లు లేకపోతే మనం ఎడారిగా మారేటువంటి పరిస్థితి వస్తుంది. మనకు నీళ్లు రావాలంటే ప్రాజెక్టు నిర్మాణం జరగాలి. ఇటువంటి ప్రతిపక్ష వాళ్ళందరినీ కూడా తరిమి కొట్టండి అనేటువంటి చైతన్య మంత్రులు మాట్లాడతారు. 2.5 సంవత్సరాలు అయింది ఇంతవరకు నాగర్ కర్నూలు సాగర్ ఆయకట్టు మొత్తం కూడా భూములు లేకుండా ఏదైతే అవసరమయ్యేటువంటిది కాలువలకు అవసరమయ్యేటువంటి రీతిగా దానికి అనుగుణంగానే మా ముఖ్యమంత్రి గారు మీరు ఉన్నటువంటి 119 జీవో తీసుకొచ్చి వెళ్తున్నా గానీ ఆడ ₹1,00,000 ఉంటే 3 లక్షలు వస్తుండొచ్చు. ప్రతిపక్షాలు వీళ్ళకి ఏదైనా కానీ అభివృద్ధి నిరోధకులు వీళ్ళు అభివృద్ధి చేయలేక ఫెయిల్ అయిన ప్రభుత్వం ప్రతిపక్షాలని బ్లేమ్ చేయడానికి ఇటువంటి మాకేం అవసరం ల్యాండ్ ఎక్విజిషన్ లో కోల్పోయేది వాళ్ళేమి మనం ఇంతకుముందు ఇట్టిన ఆంధ్రోళ్ళు కాదు, లేకపోతే పాకిస్తాన్ వాళ్ళు కాదు, మన ప్రజలే. ఇవాళ మీరు ప్రాణహిత చేవలకు సంబంధించినటువంటి కెనాల్స్ తవ్విన ఇవాళ అనేక మండలాల్లో మొన్న నిర్మల్ దగ్గర దిలావర్పూర్ మండలంలో కూడా ఆందోళన జరిగింది బీజేపీ నేతృత్వంలో. ఏంటంటే మీరు వాళ్ళు తీసుకున్నటువంటి ల్యాండ్కు అన్నటువంటి ప్రభుత్వ రేట్ ఏదైతే ఉందో ఆ రేటుకు రెట్టింపు చేసి మీరు ఇస్తారంటే మాత్రం కొన్ని చోట్ల అక్కడ ఆల్రెడీ 10 లక్షలు 8 లక్షలు 9 లక్షలు ఉన్న దగ్గర మాత్రము ప్రభుత్వము రిజిస్ట్రేషన్ వాల్యూ తీసుకొని దానికి 3 4 అంటే కొంత చెప్పేది ఏంటంటే బేసికల్లీ కొంత జుడిషియస్గా పోండి. అక్కడ ఎక్కడైతే అక్విజిషన్ మీరు చేస్తూ ఉన్నారో 2013 అక్విజిషన్ పాలసీ ఏదైతే ఉందో దాన్ని అప్లై చేయమని చెప్పాము. ఇంకొన్ని చోట్ల కొంత మానవత్వంతో ఇతర ప్రజలు కూడా అంటే ల్యాండ్లెస్ నిర్మాణం జరగాలంటే 2013 పనులు ఉండాలని వాళ్ళే దానికి అనుగుణంగా చట్టాన్ని సవరించడానికి ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వానికి పంపించారు. మా శ్రీధర్ రెడ్డి తోటి ఒకటే కోరుతున్నా, ఇమ్మీడియట్ గా రాష్ట్రపతి సంతకం తీసుకురా మళ్ళీ 1 2 3 లాగా మన రాష్ట్రంలో అందరం కలిసి బంగారు తెలంగాణ చేసుకోవాలి.
నీళ్లు రావాలి. అలాంటి మాత్రం మీరు అందరూ కూడా కలిసి కట్టుకు రావాలి. సుధాకర్ ఇప్పుడు ఇలా మొత్తం నిర్ణయం మరి అందరినీ కలిపిపోయే బంగారు మనసు ఉండాలి కదా మీకు. బంగారు మనసు పక్కనే కదా అందరినీ కలిపిపోయే బంగారు మనసు ఉండాలి అందరూ కదా మీకు. కలుపుకునేటట్టుగానే కదనే. ఎవరన్నా వాళ్ళందరూ చెప్పినది ఎవరైతే కోర్టుకు స్టే తీసుకొస్తుండ్రో వాళ్ళు పనికి వాళ్ళు అంటున్నాం. ఒక మాట చెప్తారా? కోర్టు కోర్టు అనేది ఒక బూతు మాటలాగా ప్రాంతం కాదు. కోర్టు నేను అంటలేను కదా. తప్పుగా భావించారు. అభివృద్ధి నిరోధకులు ఎట్లా అంటే కోర్టుకే పోయారన్నా కోర్టులో సుధాకర్ అన్న అభివృద్ధి నిరోధకులు అంటే ఎట్లా? సప్లాను ఖర్చు పెట్టాలి. 5,000 కోట్ల రూపాయలు మీరు SC, బడ్జెట్ ST స్కూల్ సప్లాను ఒక్క రూపాయి ఖర్చు ప్రపంచంలో ఏ దేశంలోనైనా ఇవాళ ఎంత పవర్ఫుల్ ప్రైమ్ మినిస్టర్స్ అయినా చీఫ్ మినిస్టర్స్ అయినా కోర్టు అనేది ప్రజల తరపున నిలబడి రాజ్యాంగం ప్రకారం ప్రాజెక్టు నిర్మాణం జరగాలంటే నిర్దిష్టమైనటువంటి కాల పరిధిలో పూర్తి కావాలి. పూర్తి కావాలంటే నువ్వు అప్లై చేస్తా అంటే ఎట్లా? నువ్వు 10 సంవత్సరాలు ఒక్క తట్టెను మనువు ఎక్కువతివి, ఒక చుక్క నీరు రాకపోయి నా కడుపు కాస్తలేదు. రవి గారు ఇంట్లో కూర్చొని పేపర్ లో స్టేట్మెంట్లు ఇచ్చి ఇవాళ కోర్టు ఇస్తున్నాం. గ్రామీణ ప్రాంతాల్లో ఇక చూడండి మా మంత్రి గారు చెరువు ప్రాజెక్టు మీద ఉన్నారు. ఒక్క ఏసీ రూమ్ లేదు. అరే మమ్మల్ని చెప్పరేంటి మీరు? ఎంత చెప్పరిస్తానే కోర్టు అనేది ప్రభుత్వాలు కానీ ప్రజలు కానీ ప్రతిపక్షాలు తప్పు చేసినా Right, sir. ఎవరైనా కోర్టుకు పోతే న్యాయం అని చెప్తారు కదా. న్యాయం చెప్తే Right, right, right. కోర్టును బూతు మాట్లాడగా కోర్టుకు కోర్టుకు వెళ్ళడం తప్పట. సంఘటన మీరు దానికి సమాధానం చెప్పండి. దాని ప్రకారం మనం ఒకటి నాగం జనార్దన్ రెడ్డి కేసు తీసుకున్నాం. అరే, ఇలా మేము ఇంకా- ప్రాజెక్టు నిర్మాణం చేపడుతున్నాం. ఇప్పుడు గ్రీన్ ట్రిబ్యునల్ దగ్గరికి పోయి కోర్టు నుంచి స్టే తీసుకొస్తుంది. స్టే తీసుకొచ్చి మళ్ళీ వికెట్ చేస్తానికి టైం అయితే పట్టిందా లేదా? Right, sir. Thank you. పూర్తయితే జూలకంటి రంగారెడ్డి గారు సారీ సార్ టైం అయిపోయింది. ఇది గుడ్ మార్నింగ్ తెలంగాణ. రేపు మళ్ళీ ఇదే టైం వెళ్దాం. స్టేట్